మహారాష్ట్ర రాజకీయాలను బిట్కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6,600 కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్ లో ఉన్నదెవరు? శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే పేరెందుకు వచ్చింది? బీజేపీ గేమ్ లో భాగంగానే ఎన్నికల రోజు ఆడియోలు లీక్ అయ్యాయా? అసలు ఈ స్కామ్ ఎక్కడ మొదలైంది? మహారాష్ట్ర ఓటెత్తుతున్న సమయంలో బిట్కాయిన్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. కాదు వ్యూహాత్మకంగా దాన్ని బయటకు తీసి మహావికాస్ అఘాడీకి షాక్ ఇచ్చింది బీజేపీ. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీస్ అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సుధాంశు ద్వివేది దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, కాల్ రికార్డులు, ఆడియోలు రిలీజ్ చేశారు. బిట్కాయిన్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న వ్యక్తితో సుప్రియా సూలే మాట్లాడినట్లుగా ఆ ఆడియోలో ఉంది. బిట్ కాయిన్స్ ను క్యాష్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాము అధికారంలోకి రాగానే విచారణ లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. Gaurav, why are you not responding to us? We need to have cash boss. Boss Gaurav, what's happening? None of you people are responding. Don't play games with me at all. Gupta is vanished, but what happens to money then? He says all bitcoins and cash is with you. Call me or Aditi urgently. We need to have cash. Elections are going on. Boss, why don't you go ahead and cash out all the bitcoins? The prices are favorable right now, and with the elections approaching, we're going to need substantial funds. Don't worry about the inquiries. Once we're in power, we'll handle them. Just get it done. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి ఆడియోలు సృష్టించడం నిమిషాల్లో పని. దీంతో జనంలో దీనిపై డివైడ్ టాక్ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే బీజేపీ మరో కార్డు వదిలింది. అందులోని వాయిస్ సుప్రియా సూలేదే అని ఆమె సోదరుడు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ధృవీకరించడంతో రచ్చ పీక్స్ కు చేరింది. దీనిపై మండిపడ్డ సుప్రియా సూలే ఎంపీ సుధాంశు ద్వివేదికి లీగల్ నోటీసులు పంపారు. అయితే సరిగ్గా ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఈ వివాదం తెరపైకి రావడానికి కారణం బీజేపీ గేమ్ ప్లాన్ అని తెలుస్తోంది. ఆ స్క్రీన్ షాట్స్, ఆ ఆడియో ఒరిజినలో కాదో ఎవ్వరికీ తెలియదు. కానీ జనంలో మాత్రం సరికొత్త అనుమానాలు రేపారు. ఇంతకీ ఏంటి ఈ బిట్కాయిన్ కేసు? ఎక్కడ మొదలైంది? సూత్రధారులెవరు? డబ్బును ఎలా దోచేశారు? నిందితులు ఎక్కడున్నారు? నిజానికి ఇది 2018 నాటి కేసు. బిట్కాయిన్ లో పెట్టుబడులు పెడితే నెలకు 10% లాభాలు వస్తాయంటూ అమాయక జనాలను మల్టీలెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసం చేశారన్నది ఆరోపణ. అంటే ₹1,00,000 పెడితే నెలకు 10,000, వాటిని మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే ఆపై నెలకు అసలు 1,10,000, వడ్డీ 11,000. దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టుకుంటూ పోతే అంతొస్తుంది ఇంతొస్తుంది అని నమ్మించారు. కొన్నాళ్లు బాగానే చెల్లింపులు చేశారు. ఎప్పుడైతే తాము అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యారో అప్పుడే జెండా పీకేశారు. జనం నుంచి 6,600 కోట్లు వసూలు చేసి జంప్ అయిపోయారు. అప్పట్లో రాష్ట్రాన్ని ఈ కేసు షేక్ చేసింది. ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌడ్, నిఖిల్ మహాజన్లను ఈడీ అరెస్ట్ చేసింది. కీలక నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. అసలు సూత్రధారి 2021లోనే చనిపోయాడు. ఈ కేసు నిందితులతోనే సుప్రియా సూలే మాట్లాడినట్లుగా ఆడియోలు బయటకు వచ్చాయి. ఎన్నికల వేళ ఇలా పార్టీలు డబ్బులు వసూలు చేయడం మామూలే. అయితే అది భారీ బిట్కాయిన్ కేసు నిందితుల నుంచి వసూలు చేసినట్లు తేలడమే సంచలనం రేపింది. బిట్కాయిన్ స్కామ్ పై ఇప్పటికే సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పుడు సుప్రియా సూలే పేరు రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. సిబిఐ, ఈడీలు ఈ కోణంలో కూడా విచారణ జరిపే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే శరద్ పవార్ కు ఆ ఆనందం నిలవకుండా చేస్తుంది బీజేపీ. చచ్చినట్లు పవార్ కాస్త కంట్రోల్లో ఉండాల్సిందే, లేకపోతే కూతురు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మొత్తానికి పవార్ ఫ్యామిలీని బాగా ఇరికించింది బీజేపీ.